సండే వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో కూడా చికెన్ ఉండాలి కదండి. చికెనో, మటనో, ఫిషో, ఫ్రాన్సో, నాన్ వెజిటేరియన్ అయితే కంపల్సరీ తింటూనే ఉంటారు. సో, అటువంటప్పుడు మనం సింపుల్‌గా, ఈజీగా చేసుకునేదే చికెన్ పులుసు. దీన్ని రైస్‌లోకి, రోటీలోకి, చపాతీల్లోకి, నాన్, బటర్ నాన్, సంకట్లోకి కూడా చాలా బావుంటుందండి. మీరు పూర్తి వివరంగా చూడాలనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా పసుపు వేసేసుకొని, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నా. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చికెను దేంతో తిన్నా కాడ చాలా రుచిగా ఉంటుందండి. నిజం కదా! నాన్ వెజ్ లవర్‌కైతే చికెన్ లేకపోతే ఇంకంతే. సో, అందులోనే కొద్దిగా చికెన్‌లో ఎప్పుడు చికెన్ మసాలా కాకుండా మటన్ మసాలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. అందులోనూ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక్కసారి మూత పెట్టేసి 10 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే గనక మన చికెన్ నుంచి వాటర్ అయితే రిలీజ్ అయిపోతాయండి. ఇంకొద్దిగా వాటర్ పోసేసి అంటే మన చికెన్ ములిగే వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. ములిగిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసామంటే యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది. కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే కనుక లాస్ట్‌లో గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇంకా యమ్మీగా ఉంటుంది. చూడండి మన చికెన్ కర్రీ అయితే ఇలా ఉంది. మీరు పులుసులా తినాలనుకుంటే సంకట్లోకి ఈ కన్సిస్టెన్సీ ఓకే. మీకు చిక్కగా కావాలితే ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వండి.